రాజకీయాల్లో అధికార పక్ష తప్పిదాలే విపక్షానికి ఆయుధంగా మారతాయి. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు అందుకు ఉదాహరణగా కనిపిస్తాయి. కూటమిగా చంద్రబాబు సర్కారు వ్యవహరిస్తున్నటువంటి తీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విశేష ఆదరణ పెంచే దిశలో సాగుతుందా అనే సందేహానికి ఆస్కారం ఇస్తోంది. విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఎన్ని మార్లు ప్రయత్నం చేసినా అక్కడ బోణీ కొట్టలేని పరిస్థితి వచ్చింది. అలాంటి నగరంలో జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ఊహించినంత పెద్ద సంఖ్యలో జన సందోహం కనిపించింది. ముఖ్యంగా మత్స్యకారులను పరామర్శించడానికి బయలుదేరిన జగన్మోహన్ రెడ్డికి భారీ ఆదరణ దక్కింది. మత్స్యకారులు పెద్ద సంఖ్యలో జగన్మోహన్ రెడ్డికి జై కొట్టారు. ఇది ఒక ముఖ్యమైనటువంటి పరిణామం. వైజాగ్ లాంటి ప్రాంతంలో మత్స్యకారుల అండదండలు దక్కితే ఏ పార్టీ అయినా తీవ్రమైన ప్రభావాన్ని చూపడానికి ఆస్కారం ఉంటుంది. అలాంటి మత్స్యకారుల్లో గడిచిన కొన్నేళ్లుగా తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టుండడం వల్ల జగన్మోహన్ రెడ్డి హవాలో కూడా ఆ నగరంలో టీడీపీ ప్రభావం ప్రస్ఫుటంగా కనిపించింది. అలాంటి మత్స్యకారుల్లో ఒక్కసారిగా కూటమి ప్రభుత్వం పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడే దిశలో పరిస్థితి దాపురించింది. అందుకు చంద్రబాబు ప్రభుత్వ వ్యవహార శైలే ప్రధానమైనటువంటి కారణం. మత్స్యకారుల బోటు సముద్రంలో ప్రమాదానికి గురయ్యింది. సమాచారం అందిన వెంటనే స్పందించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. ఆ తర్వాత నష్టం జరిగిపోయి 6 ప్రాణాలు కోల్పోయిన తర్వాత అయినా కోలుకున్న దాఖలాలు లేవు. ఆ కుటుంబాలని ఆదుకుంటామన్న హామీ ఇవ్వడానికి తగ్గట్టుగా ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి చర్యలు లేవు. చివరకు అదే జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి వంగలపూడి అనిత కానీ, కాకుంటే ఫిషరీస్ డిపార్ట్మెంట్ చూస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు కానీ బాధిత కుటుంబాల్ని పరామర్శించాలన్న ఆలోచనకి రాలేదు. ఆఖరికి మత్స్యకార కులస్తుడైన కొల్లు రవీంద్ర బాధిత కుటుంబాల వరకు వెళ్ళినప్పటికీ చాలా నామమాత్రంగా చెక్కులిచ్చి చేతులు దులుపుకుని రావడం తప్ప ఆ బాధిత కుటుంబాల్లో పెళ్ళుబిక్కుతున్నటువంటి ఆగ్రహాన్ని చల్లార్చాలన్న ప్రయత్నం ఏ కోసానా చేసినా ఆనవాళ్ళైతే కనిపించలేదు. ఇలా ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి కులాన్ని, ఒక పెద్ద బాధిత సెక్షన్ని పూర్తిగా విస్మరించినటువంటి తరుణంలో వైఎస్ఆర్సీపీ అధినేత దాన్ని వినియోగించుకునే దిశలో వెంటనే వైజాగ్లో వాలిపోయారు. ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్గా మారే దిశలో అయితే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మత్స్యకారులు తీవ్రమైనటువంటి ఆగ్రహంతో కనిపిస్తున్నారు. కూటమి ప్రభుత్వ తీరు పట్ల అనేక జిల్లాల్లో ఇప్పటికే మత్స్యకారులు రగిలిపోతున్నారు. సరిగ్గా జగన్మోహన్ రెడ్డి అదే సమయంలో మత్స్యకారుల ఓట్లను తన వైపు మలుచుకునే దిశలో కీలకమైన అడిగేసినట్టుగా కనిపిస్తోంది. ఇదంతా చంద్రబాబు సర్కారు నిర్వాహకమే అని చెప్పొచ్చు. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి విశేష ఆదరణ పెరగడానికి, జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద ఆయుధంగా తయారు కావడానికి కారణంగా మారుతోంది. మరి ఇలాంటి తరుణంలో ప్రభుత్వం అనేక వరుస ఘటనల తర్వాత కూడా పాఠాలు నేర్చుకోకపోవడమే అత్యంత విశేషంగా భావించాల్సి ఉంటుంది. అనేక సందర్భాల్లో కూడా ప్రభుత్వ తీరు బాధితుల్లో తీవ్రమైనటువంటి ఆగ్రహానికి కారణమవుతోంది. 2 నెలల క్రితమే అదే వైజాగ్లో స్టీల్ ప్లాంట్ కార్మికుల విషయంలో ప్లాంట్లో జరిగినటువంటి ప్రమాద సందర్భంలో చంద్రబాబు సర్కారు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఇంకా చెప్పాలంటే కార్మికుల మీదే ఎదురుదాడికి పూనుకుంది. కార్మిక సంఘాల నేతలతో తొలుత లోకేష్, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా దురుసుగా వ్యవహరించారు. కార్మిక సంఘాలనే తప్పుపట్టడానికి కూడా సిద్ధమైపోయారు. ఇలాంటి ధోరణి ద్వారా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికుల్ని పూర్తిగా ప్రభుత్వం నిరాశకు గురి చేసింది. ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాల పట్ల ప్రభుత్వ తీరు ఇదా అనేటువంటి తీరున ప్రశ్నలకు ఆస్కారం ఇచ్చింది. మొత్తంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు 2024లో గంపగుత్తగా కూటమి వైపు అండగా నిలబడితే ఇప్పుడు మొత్తం వ్యతిరేకతను మూటగట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సరిగ్గా ఇప్పుడు మత్స్యకారులలో కూడా అదే పన్నాన ప్రభుత్వ నిర్వాహకం చాలా తీవ్రమైనటువంటి సమస్యగా మారింది. బాధితుల్లో ఆగ్రహాన్ని కలిగించింది. బాధితులు ప్రభుత్వం పట్ల అనుమానంగా చూసే పరిస్థితికి ఆస్కారం ఇచ్చింది. అది విపక్షానికి పెద్ద అస్త్రంగా తయారైంది. జగన్మోహన్ రెడ్డి సరిగ్గా అదే విషయాల్ని ప్రస్తావించారు. ప్రభుత్వ ధోరణి మీద కేవలం 10 లక్షల రూపాయలు మాత్రమే పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటారా అంటూ నిలదీశారు. తాము అధికారంలోకి వస్తే
వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికుల మాదిరిగానే ఇప్పుడు ప్రాణాలు కోల్పోయిన మత్స్యకారులకు కూడా ₹1 చొప్పున పరిహారం అందిస్తాం అంటూ హామీ ఇచ్చేశారు. తద్వారా ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలో నెట్టే దిశలో మళ్లించారు. చనిపోయినటువంటి 6 మత్స్యకారుల్లో మెజార్టీ తెలుగుదేశం పార్టీకి హార్డ్ కోర్ ఫ్యాన్స్. మొన్నటి ఎన్నికల్లో కూడా టీడీపీ తరపున ప్రచారం చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి మత్స్యకారుల విషయంలో ఈ ప్రభుత్వం అనుసరించినటువంటి ధోరణి తీవ్రమైనటువంటి అసంతృప్తికి, అసహనానికి, వ్యతిరేకతకు దారితీస్తుంది. మత్స్యకారుల్లో టీడీపీ పట్టుకోల్పోవడానికి అవకాశంగా మారుతోంది. ముఖ్యంగా వైజాగ్ సౌత్ నియోజకవర్గంలో జనసేన పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న దశలో ఇక ఆ పార్టీ పుట్టి మునిగిపోవడం అనివార్యం అనేటువంటి దిశలో పరిస్థితిని అయితే తీసుకొస్తుంది. ఏమైనప్పటికీ కూడా కూటమి నేతల వ్యవహారం జగన్మోహన్ రెడ్డికి చాలా పెద్ద స్థాయిలో కలిసి వస్తుందనడానికి విశాఖ పర్యటన, వైజాగ్లో జగన్కి దక్కిన ఆదరణ, వైజాగ్లో అడుగడుగున జగన్మోహన్ రెడ్డికి పెద్ద స్థాయిలో కదిలొచ్చినటువంటి సందోహ కుతూహలం ఇదంతా అర్థం పడుతుందని మాత్రం చెప్పొచ్చు.